పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరలోక రాజ్యానికి హక్కు నీకుందా? పరలోకము యొక్క జీవ వృక్ష ఫలములు తినుటకు నువ్వు సిద్ధపడుతున్నావా? పరలోకం యొక్క వారసత్వమును సంపాదించావా? పరలోకము యొక్క శక్తి గురించి నేర్చుకున్నావా? పరలోకము యొక్క అద్భుతాలు చూస్తున్నావా? అసలు పరలోకం ఉందన్న సంగతి నీకు తెలుసా? పరలోకానికి వెళ్ళగల ప్రతి మనిషి ఏం చేయాలో మీకు అర్థమవుతుందా? పరలోకానికి వెళ్ళటానికి హక్కును సంపాదించుకోవటానికి ఏం చేయాలి? ఏం చేస్తే పరలోకము యొక్క హక్కు నీకు వస్తుంది? ఆ పరలోకము యొక్క సంగతులు నేర్చుకోవటానికే ఈ వీడియో నేను మీకు చేస్తున్నాను. సో మీరందరూ కూడా రెడీగా ఉంటే మిమ్మల్ని అందరినీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. కమాన్, ఈ సమయంలో మనందరం నేర్చుకోవడానికి ముందుగా ఒక రెఫరెన్స్ ద్వారా మనం ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో మనందరికి తెలిసినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఏమని రాశాడు, ఏ విషయాన్ని మనకు ప్రస్తావించాడన్న విషయాన్ని క్లుప్తంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా, హక్కు లేకపోతే ఏదీ నీ సొంతం కాదు. హక్కు లేకపోతే ఏదీ నీ దగ్గరకు రాదు. దానిని సంపాదించుకోవాలి. ఒక మానవుడిగా దాన్ని సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదన్న విషయాలు క్లుప్తంగా నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ ఈ మాటలను ఒకసారి జ్ఞాపకం చేస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడింది: వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను. ఎంతమంది? 4 స్టెప్స్ అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఇక్కడ రాయబడ్డాయి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాదు. హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియజేపుచున్నాను, లేక తెలియజేయును. అర్థమవుతుందా? పరలోకానికి, ఎక్కడికి? నిత్య రాజ్యానికి, నిత్య జీవములోనికి వెళ్ళాలి అంటే ఎవరు హక్కుదారుడు కాదు అని అంటే, వ్యభిచారి, అపవిత్రత చేసేవారు, విగ్రహారాధన చేసేవారు, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియచేయును. అర్థమవుతుందా? ముందు మనము హక్కును సంపాదించుకోవాలి. ఒక ఆధార్ కార్డు హోల్డర్గా హక్కును సాధించుకుంటున్నావు. ఒక పాన్ కార్డు అధికారిగా, లేకుంటే రైట్స్ను సంపాదించుకుంటున్నావు. ఒక వెహికల్ని సొంతం చేసుకోవటానికి ఒక డ్రైవింగ్ లైసెన్స్ను సంపాదించుకుంటున్నావు. ఈ లోకంలో ఎన్నో సంపాదించుకుంటున్నావు. కానీ వాటన్నిటికీ మించి పరలోకము యొక్క హక్కును, పరలోకములో అడుగు పెట్టే హక్కును, పరలోకానికి వెళ్ళగలిగిన మార్గమును ఎప్పుడైనా నువ్వు కనిపెట్టావా? అసలు ఎప్పుడైనా నీ జీవితంలో దాని గురించి ఆలోచన చేసావా? ఆలోచన చేయకపోతే ఆలోచన చేయటానికి ఈ వీడియో నీకు సహకరిస్తుంది. పరలోకం యొక్క సంగతులు నీకు బోధిస్తుంది. పరలోకం యొక్క గొప్పతనాన్ని నీకు వివరిస్తుంది. పరలోకం యొక్క శక్తిని గురించి నీకు బోధిస్తుంది. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేమటువంటి తల్లి, చెల్లి, సహోదరుడా, ఈ సమయంలో మీకు నేను నూతనమైన విషయాలు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. సో పరలోకమును గురించినటువంటి హక్కును సంపాదించుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటి అంటే, క్రీస్తు యేసును నీ సొంత రక్షకునిగా అంగీకరించటం. క్రీస్తు యేసును నీ యొక్క రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొందటం. మారు మనసు పొందినప్పుడు ఇదిగో ఈ దుర్భరమైనటువంటి జీవితం, ఈ భ్రష్టత్వము కలిగినటువంటి జీవితం, ఈ పాపపు మురికి బ్రతుకు ఏమవుతుందంటే, క్రీస్తు యేసు స్వరక్తములో, ఆ రక్తములో నీ పాపములు, నీ శాపములన్నీ కూడా కడగబడి, శుద్ధి చేయబడి,
ఇదిగో నిత్య జీవమునకు, పరలోకమునకు నీవు హక్కు కలిగిన వాడవుతావు. పరలోకములో జీవ గ్రంథములో, గొర్రెపిల్ల జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడుతుంది. ఒక ఆధార్ కార్డు, ఒక ఎలక్షన్ కార్డులో నీకు నీ పేరు, నీ వయస్సు అన్నీ ఎలా రాసినప్పుడు ఎలా ఓటు హక్కు నీకు వస్తుందో, మన భారతదేశంలో ఎలక్షన్ కార్డు నీకు ఎలా వస్తుందో, ఇదిగో క్రీస్తు యేసు రక్తములో నువ్వు కడగబడినప్పుడు పరలోకము యొక్క సర్టిఫికెట్, పరలోకము యొక్క హక్కు జీవము కలిగిన దేవుడు నీకు ధారాళముగా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఎస్ మై ఫ్రెండ్స్, ఈ ఉదయకాల వేళ ఈ పరలోకం యొక్క సంగతులు నేర్చుకుంటున్నటువంటి నీవు ఇంకా క్రీస్తు యేసుని గురించి నేర్చుకోవాలని ఆశపడుతున్నావా? రక్షకుడు ఎవరు అని ఆలోచనలో పడ్డావా? ఒకవేళ ఈ వీడియో నీ కొరకు నేను చేస్తున్నప్పుడు ఈ వీడియోని ఫాలో కావటం కాదు, కానీ నువ్వు జీవము కలిగిన దేవుని ఫాలో అవుతాయి. రక్షకుడైన జీవము కలిగిన దేవుడిని నువ్వు ఫాలో అవుతాయి. నీ కొరకు నా కొరకు 39 కొరడా దెబ్బలు తిన్నటువంటి ఇదిగో ఈ క్రీస్తును ఫాలో అయితే పరలోకం నీ సొంతం అవుతా ఉన్నాయి. చూద్దాం, నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నేను ఏంటి ఆ విషయము అంటే, ఒకసారి మనము బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం అని అక్కడే 22వ అధ్యాయము అక్కడే 14వ వచనంలో ఈ మాట రాశాడు. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములు ఉదుకుకునేవారు ధన్యులు. మనము శరీర సంబంధమైన వస్త్రం ఉంది, ఆత్మ సంబంధమైన వస్త్రం ఉంది. అర్థమవుతుందా? మొదటి మానవుడైనటువంటి ఆదామునకు ఆత్మ సంబంధమైన వస్త్రము వేయగా అతడు శరీర సంబంధమైన వస్త్రమును కోరుకోనేను. అర్థమవుతుందా? జీవము కలిగిన దేవుడు మొదట ఆదాము అవ్వలకు ఆత్మ సంబంధమైన వస్త్రములు వేయగా వారు శరీర సంబంధమైన వస్త్రములు కోరుకొనెను. అందుకే జీవము కలిగిన దేవుడు కచ్చడములు తీసి వారికి వస్త్రములుగా మార్చి శరీర సంబంధులుగా మార్చబడ్డారు. కనుక జీవ వృక్షము కలిగినటువంటి ఏదేనులో నుండి ఈ పాప భూయిష్టమైనటువంటి మట్టి నేల మీద పడిపోయారు. కనుక ఈ మట్టి నేల నుండి మరల మహిమ ధరించుకొని జీవ వృక్షమునకు హక్కు గలవారు కావాలని జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు నిన్ను నన్ను బ్రతికించి ఆయన రాజ్యములు చేర్చుకోవటానికి, ఆయన సన్నిధికి పిలవటానికి ఈ ఉదయకాల వేళ నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎస్ మై ఫ్రెండ్స్, నువ్వు సిద్ధపడితే దేవుడు నిన్ను అలాగనే పిలుస్తున్నాడు. అయితే నువ్వు అలా బ్రతకకుండా, అలా చెడిపోవాలని, పరలోకానికి రాకుండా ఉండాలని కొన్ని మాటలు ఈ లోకంలో వినిపిస్తూ ఉంటాయి. ఆ మాటల గురించి మనం ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందు మరలా ప్రకటన గ్రంథం 22:14 వచనాన్ని మీకు ఒక చదివి నేను ఆ మాటల దగ్గరికి వెళ్తాను. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుకునేవారు ధన్యులు. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఆ మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ఏమని చెబుతున్నాడు తెలుసా? వ్యర్థమైన మాటల వలన, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయుకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. మీరు అలా అవిధేయులైన వారి మీద దగ్గరకు వెళ్లకుండా జీవ మార్గంలోనికి వచ్చి నిత్య జీవులు ప్రవేశించి నిత్య రాజ్యంలో ఉన్నటువంటి రక్షకుడైన యేసయ్యను ఆరాధించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, తల్లి చెల్లి, మీరందరూ కూడా ఈ మాటలు విని ప్రభు యొద్దకు చేర్చబడాలని, పరలోకానికి హక్కును సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన మీ కొరకు. కృపగల తండ్రి, దయగల దేవుడా, వందనాలు. ఈ వాక్య పరిచయం వింటున్న బిడ్డలందరినీ దీవించండి, కృపతో నింపి బలపరచుమని యేసును ప్రార్థించి వింటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. శుభాలు కలుగును గాక.